సౌండ్ రాదు, వినండి. ఇప్పుడు ఈ పెంట చూడండి, పెంట ఎట్లా వస్తుంది చూసిరా, అట్లా గ్లాసీ మోడల్స్ ఉంటాయి. గ్లాసీ మోడల్స్ పెద్ద ప్లేట్ అని ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఎంత క్లాసీ లుక్ ఉంటుంది చూడండి, అట్లా ఉంటుంది. మళ్ళీ కాపర్ కూడా ప్యూర్ కాపర్ ఉంటుంది చూడండి, చూసారా. థ్రెడ్ కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంటుందో, బెండ్ కాదు. అంటే మనకి ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ అయినా కానీ కాలిపోదు అన్నట్టు. ఇది మళ్ళీ ఎస్ఎస్ఆర్ అంటే ఎఫ్ఎఫ్ఆర్ అన్నట్టు, ఫైర్ డిజైన్ అన్నట్టు. దీన్ని కాలబెట్టినా కానీ కాలదు. ఇప్పుడు మంటలు వేసినా, బెంటలు తీసుకొని మంటలు వేసినాం అనుకోండి, ఏదైనా సేమ్ ఇట్లా పైన ఫిక్స్ అయిపోతుంది చూడండి. పైన ఫిక్స్ అయ్యి దీనిలో లైటింగ్ వస్తుంది, దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రిమోట్ తోటి. ఓకేనా. దీనిలో మళ్ళీ స్లీప్ మోడ్ ఉంటుంది అనమాట. 3 inches అంటే 2 hours 3 hours 4 hours మోడల్ ఉన్నా కానీ చూడండి. ఇన్ని మోడల్స్, ఏ మోడల్ అయినా కానీ తెప్పియగలుగుతాం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, 4 blades. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఏంటిదంటే మన ఎలక్ట్రికల్ సామాన్లో ఏం తీసుకుంటే బెస్ట్ ఉంటుంది, ఏం మంచిగా ఉంటుంది అనేది మనం చూపించబోతున్నాం. ఇట్లాంటి మిస్టేక్స్ మొత్తం చేయకూడదు, ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ కట్టుకోలేము, మనం మళ్ళీ పెట్టలేము, మళ్ళీ కట్టలేము. సో నేను ఇప్పుడు ఎలక్ట్రికల్ షాప్కి అయితే వచ్చేసిన. ఇది మన ఎలక్ట్రికల్ షాప్, ఇది వచ్చేసేది. ఫస్ట్ మనకి ఎలక్ట్రికల్ సామాన్లో వచ్చేయమంటే ఫస్ట్ ఏం తీసుకుంటారు అంటే స్విచ్చెస్, ఎలక్ట్రికల్ వైర్, స్విచ్చెస్ అండ్ మొత్తం లైటింగ్, ట్యూబ్ లైట్స్. ఇది చూపించండి, ఇది చూడండి. ఇట్లా స్విచ్చెస్ మొత్తం ఫస్ట్ అన్ని మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇది చూడండి లైటింగ్స్. సో మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ చూపించబోతున్నాను నేను. ఏంటిదంటే యాంకర్. ఇది యాంకర్ మోడల్స్ అన్నమాట. ఇది జీవా అంటారు, యాంకర్లో జీవా. చూడండి, ఇది పెంట. పెంట అనేది మోడల్. ఇవన్నీ యాంకర్ కంపెనీయే. చూడండి, రోమా గోల్డ్ అనేది ఒక మోడల్, అంటే ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది యాంకర్ కంపెనీయే. రోమా గోల్డ్ అనేది మోడల్. ఇప్పుడు మోడల్ అంటే రోమా గోల్డ్ అంటే మీకు చూపిస్తా, ఒక నిమిషం. ఇది చూడండి, రోమా గోల్డ్ చూసిరా. అండ్ ఫుల్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. కాకపోతే మనం తీసుకోవాల్సింది బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోవాలి. ఇట్లా రోమా అర్బన్ లాంటిది, ఇట్లా పెంట, యాంకర్లో పెంట అనే మోడల్ ఒకటి. అదే కొంతమంది ఏం చేస్తారంటే బిల్డర్స్కి ఇస్తారు. కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్తగా కట్టుకుంటారు కాబట్టి బిల్డర్స్కి ఇచ్చిరా, ఎవరికి ఇచ్చినా మీకు అర్థమై ఉంటుంది. అయితే బిల్డర్స్ వేసేది ఏంటిదంటే పెంట వేస్తారు. సో మనకి కొంచెం మంచిగా ఉండాలి. అప్పుడు రెగ్యులర్గా అందరూ ఎవరేం వేసుకుంటారు, అంతా పెంట 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 అంటారు. అంటే బిల్డర్ వాళ్ళకి ఏంటిది వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఇది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కాబట్టి ఇది. సో మనం మంచిగా చేసుకుంటాం కాబట్టి రోమా అర్బన్ వేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం బ్యాక్ పోయి మళ్ళీ చూడండి, నేను చెప్పింది మీకు అర్థమవుతుంది. అండ్ ఇట్లా మోడల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అది కావాలి అనుకుంటే ఇది చూడండి, ఇట్లా రోమా అర్బన్లలో ఇవన్నీ గ్లాసీ మోడల్స్ ఉంటాయి. గ్లాసీ మోడల్స్, వుడ్ మోడల్, ఇవన్నీ బై ఆర్డరే. మన ఎక్కడ కరీంనగర్లో టవర్ సర్కిల్ దగ్గరనే ఉంటుంది. ఒకవేళ రాకపోతే మన దగ్గర రాకపోయినా కానీ బయట తీసుకున్న వాళ్ళైనా కానీ మంచి ప్రోడక్ట్ తీసుకోమని చేస్తున్న వీడియో, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు గ్రేట్ వెయిట్ అని ఇంకొక మోడల్ వచ్చింది. గ్రేట్ వెయిట్ ఇది ఎలక్ట్రికల్లో, ఇది కూడా గ్రేట్ వెయిట్ అని టాప్ మోడల్. ఇది కూడా చూడండి, స్విచ్ సైలెంట్ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూపి, స్విచ్ సైలెంట్ ఉంటుంది. కరువు మోడల్ అన్నట్టు. మన స్విచ్ మనం చేయిలో పెడతాం కదా, ఇది చూడండి, మీకు చూసి అర్థమవుతుంటుంది. చూడండి, స్విచ్ అనేది ఏర్పడది, సౌండ్ రాదు, వినండి. ఇప్పుడు ఈ పెంట చూడండి, పెంట ఎట్లా వస్తుంది చూసిరా, అట్లా. ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్. ఇది కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బ్లాక్, జెడ్డీ బ్లాక్ ఉంటుంది. దీనిలో కూడా కలర్స్ ఉంటాయి, బట్ ఇవన్నీ ఆర్డర్సే. ఎక్కువ రెగ్యులర్గా అంటే ఇవే ఉంటాయి మన దగ్గర. చలో మరి ఇంకొక మోడల్ చూపిస్తా. ఇప్పుడు రోమా అర్బన్లలో పెద్ద ప్లేట్స్ ఎట్లుంటాయని అడుగుతున్నారు కొంతమంది. రోమా అర్బన్లో పెద్ద ప్లేట్ అని ఇట్లా ఉంటుంది. చూడండి ఎంత క్లాసీ లుక్ ఉంటుంది చూడండి, అట్లా. అండ్ ఇప్పుడు మన తర్వాత మనకి ఏంటిది ఎలక్ట్రికల్ అయిపోయింది, స్విచ్చెస్ అయిపోయింది. దానికన్నా ముందు స్విచ్చెస్ కన్నా ముందు మనకి ఇంకోటి వైరింగ్ ఉంటుంది.
వైరింగ్ ఏంటిదంటే పెంటా. ఇది పెంటా అనేది యాంకర్ పానాసోనిక్ టైఅప్ అన్నట్టు. ఇది యాంకర్ పానాసోనిక్ టైఅప్ బ్రాండ్ అన్నట్టు ఇది. సో మనకి వైరింగ్ కావాలనుకుంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. ఫెనోలెక్స్ ఉంటుంది, యాంకర్ ఉంటుంది, పాలిక్యాప్ ఉంటుంది, హైవెల్స్ ఉంటుంది, చాలా బ్రాండ్ ఉంటుంది. బట్ మీడియంలో మంచి క్వాలిటీ అంటే యాంకర్ పెంటా. యాంకర్లో ఇంకొకటి ఉంటుంది, కాపర్ ప్రోనో కూడా ఉంటుంది. సో అది దానికంటే బెస్ట్ అనేది ఇదే అనుకుంటాను అయితే. ఎందుకంటే లో బడ్జెట్లో సేమ్ క్వాలిటీ, దానికి ఇంకేముండదు, సేమ్ క్వాలిటీ కాబట్టి ఇది. సో చూసుకోవచ్చు మీరు కూడా, దీని క్వాలిటీ కూడా జబర్దస్త్ ఉంటుంది. చూడండి దగ్గరికి చూపి. దీని స్లీవ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కాపర్ కూడా ప్యూర్ కాపర్ ఉంటుంది. చూడండి, చూసారా? థ్రెడ్ కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంటుందో, బెండ్ కాదు. అంటే మనకి ఫ్యూచర్లో షార్ట్ సర్క్యూట్ అయినా కానీ కాలిపోదు అన్నట్టు. ఇది మళ్ళీ ఎస్ఎస్ఆర్ అంటే ఎఫ్ఎఫ్ఆర్ అన్నట్టు, ఫైర్ డిజైన్ అన్నట్టు. దీన్ని కాలబెట్టినా కానీ కాలదు. ఇప్పుడు మంటలు వేసినా, బెంటలు తీసుకొని మంటలు వేసినాం అనుకోండి, అది కాలది, మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కాలబెట్టినాం అనుకో, గిడికే అవుతుంది. అందుకనే ఫ్యూచర్ ప్లానింగ్ అనేది బాగుంటుంది యాంకర్లో. సో ఫినోలెక్స్ బాగా ఫినోలెక్స్ అంటారు. ఫినోలెక్స్లో ఏం అంతా డూప్లికేట్ వచ్చింది మార్కెట్లో, అంతా తీసుకోకూడదు. ఫినోలెక్స్ తీసుకోకూడదు, యాంకర్ పెంట తీసుకోరు. దీని యాంకర్లో టోటల్ ఐటమ్స్ ఉంటాయి A to Z. ఎట్లా అంటే స్విచ్చెస్ కానీ పెంట మన అన్నీ ఉంటాయి. హోల్డర్లు, సీలింగ్ రోజులు. ఇప్పుడు రెగ్యులర్గా మీ పైన హోల్డర్లలో ఫ్యాన్ కాడ పెడతారు చూసిరా, సీలింగ్ రోజు అంటారు. మన ఇప్పుడు సీలింగ్ రోజు కూడా ఇలా యాంకర్ వచ్చేస్తుంది ఇట్లా. చూడండి, బెస్ట్ బ్రాండ్ ఇది. అండ్ ఇంకొకటి చెప్పాలి. ఇంకోటి ప్యానల్స్ కొంతమంది పిఓపి వేసుకుంటారు, పిఓపి వేయించుకుంటారు. ఆ పిఓపి వేయించుకోవాలంటే ఏం పెట్టాలనేది అర్థం కాదు వాళ్ళకి. సో మీకు అర్థం కావాలంటే ఇంకొక మంచిగా చెప్తున్నారు. ఇది ఉంది కదా, ఇది 5 inches కటింగ్ అనమాట. ఇప్పుడు ఒకరు 6 inches పెట్టుకుంటారు, ఒకరు 4 inches పెట్టుకుంటారు. కొంతమంది మాస్టర్ బెడ్రూమ్లలో 4 inches పెట్టుకుంటారు, ఇంకా చిన్నగా ఉంటుంది ఇంకొంచెం. మన రెగ్యులర్ అయితే ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది, 6 inches వస్తుంది, అది పెట్టుకోవాలి. ఇది చూడండి, ఇది వాల్ లైట్స్. ఇప్పుడు మన వెల్యువేషన్ లైట్స్, ఇప్పుడు మన వాళ్ళకి బయటకి వస్తుంది కదా వెల్యువేషన్ లైట్స్, అది చూడండి. చూసిరా, మీకు అర్థమయ్యే అనుకుంటా. మీరు బ్యాటన్స్ అన్నాడు. ఇంకా ఏంటి అంటే ఇది చూడండి, ఎలక్ట్రికల్లా 24 watt బ్యాటన్. ఇది కేవలం 150 రూపీస్. 24 watt బ్యాటన్ 150, ఓన్లీ 150 రూపీస్. మన దాంట్లో ఫుల్ చీప్ అండ్ బెస్ట్ రేటు. మన హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ మనం. ఒకవేళ రావాలనుకుంటే రావచ్చు. అండ్ కరీంనగర్లోనే లోకల్. మీరు మా దగ్గర తీసుకోకపోయినా ఏం కాదు, కానీ మంచి బ్రాండ్ తీసుకోవాలన్న సజెషన్ అంతే. ఒకటి నేను చెప్తున్నా. ఇంకొకటి మీకు ఏంటిది అంటే ఎలక్ట్రికల్ అవసరం పడాల్సింది ఇంకోటి ఏంటి అంటే కొత్తది రూప్ లైట్. ఇప్పుడు అంత రూప్ లైట్ ఉంటుంది, ప్రొఫైల్ లైట్ ఉంటుంది. నార్మల్గా ఇంతకుముందు రూప్ లైట్ అనేది లోపలికి వచ్చేది పిఓపిలో. ఇది ప్రొఫైల్ లైట్ అంటారు వీటిని, ప్రొఫైల్ స్ట్రిప్. ఇది చూడండి, ఇది దగ్గర చూపి ప్రొఫైల్ స్ట్రిప్. ఇది స్ట్రిప్ అంటే ఇది ఫస్ట్ ప్రొఫైల్ పట్టి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా పట్టి వస్తుంది, ఆ పట్టి లోపలికి వెళ్ళి లైటింగ్ ఉంటుంది అన్నట్టు, అంతే. దీనిలో వామ్ వైట్, న్యాచురల్ వైట్ త్రీ ఉంటాయి. దీనిలో 3 కలర్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు అందరూ కొత్త మోడల్స్ పెట్టుకుంటున్నారు అన్నమాట. అండ్ ఇంకొకటి నా దగ్గర కూడా ఇంకొక కొత్త లేటెస్ట్ మోడల్ ప్రొఫైల్ లైట్ అన్నట్టు. ప్రొఫైల్ లైట్ ఇది కొత్త మోడల్. ఇప్పుడు ఇంతకుముందు ఐరన్ మోడల్, ఇది కొత్త మోడల్. ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా చూసిరా, దీనిలో లైట్ తిరుగుతుంది. ఇప్పుడు మన కిందకి ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ప్రొఫైలే, పైకి పోతుంది, ఇట్లా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళి వస్తుంది. సో ఇంకా మనకి ఎలక్ట్రికల్ ఐటెంలలో ఏం ఉపయోగపడుతుంది అంటే స్టార్టింగ్ అంటే ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇవే ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫ్యాన్స్ పెట్టుకోవాలనుకుంటారు, మీకు ఫ్యాన్స్ కూడా కావాలి. దీనిలో బిఎల్డిసి వచ్చినాయి, రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ వచ్చినాయి. రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్లో క్యాగ్జన్ అనేది బెస్ట్ బ్రాండ్. కైతాన్, క్రాంప్టన్, ఓరియంట్ ఇవన్నీ బెస్ట్ బ్రాండ్స్ అన్నమాట. దీని కింద లైటింగ్ వస్తుంది మళ్ళీ. ఎట్లా అంటే రిమోట్ ఏసీడీసీ అన్నమాట. ఇది చూడండి, చూసారా, కనబడుతుందా? లైటింగ్ వస్తుంది ఇలా. ఇప్పుడు పైన సేమ్ ఇట్లా పైన ఫిక్స్ అయిపోతుంది. చూడండి,
పైన ఫిక్స్ అయ్యి దీనిలో లైటింగ్ వస్తుంది, దీనిలో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు రిమోట్ తోటి. ఓకేనా? దీనిలో మళ్ళీ స్లీప్ మోడ్ ఉంటుంది అనమాట. 3 inches అంటే 2 hours 3 hours 4 hours స్లీపింగ్ మోడ్ ఉంటుంది. చెప్పండి. ఫ్యానా? సో కొత్త పీస్ ఎక్స్చేంజ్ అయ్యేది ఇక కొత్త ఇచ్చుడు. ఇదైతే మనకి 4800 ఉంటుంది. దీనిలో తక్కువ రేట్ ఇది కైతాన్ కంపెనీలో ఉంటుంది. కైతాన్ కంపెనీ ఇది చూడండి, కైతాన్ కంపెనీ ఇది. ఇది కూడా రిమోట్ ఫ్యాన్. ఇది మనకి రిమోట్. ఇది ఇప్పుడు అన్ని రిమోట్ ఫ్యాన్స్ ఇవి ఏసీడీసీ ఫ్యాన్స్ అన్నట్టు. ఇది ఒక కొంచెం అది రిమోట్ ఫ్యాన్. అది కూడా అది లైట్ ఫ్యాన్. అది 4000 దాకా ఉంటుంది. అంతే 1 2 3 అని బట్టి వెళ్ళిపోతుంది అంతే. ఈ 2200 ఉంటుంది. ఇది కూడా కైతాన్ రిమోట్ ఫ్యాన్ కాదు. దీని స్పీడ్ 48 inches ఉంటుంది. మళ్ళీ 480 mm RPM. ఇది ఎంత? ఇది 22 పడుతుంది. డిజైన్ వస్తుంది సేమ్. 2000 రిమోట్ ఫ్యాన్ ఉంది కానీ ఏం కంపెనీ అది? కంపెనీ ఏదో ఉందన్న కంపెనీ. సైబాబుడి కాడ ఇంకా దూరం ఉంటుంది, అక్కడ తీసుకుంటాం. ఇవో మన ఏం కంపెనీ తెలియదు. కంపెనీ డిఫరెంట్ ఉంటుంది. మంచి బ్రాండ్ తీసుకుంటే బ్రాండ్ రేట్ వేరే ఉంటుంది, నార్మల్ వేరే ఉంటుంది. 2000 మన దగ్గర లేదు అది. ఇక మన రిమోట్ తీసుకున్నాం ఒత్తి 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 దానికి పోషిస్తుంది దిగిపడుతుంది. అవి టీవీ రిమోట్ కూడా పెట్టుకుంటారు రప్పని. ఇవన్నీ రిమోట్ అసలు దేని కంట్రోల్ అంతే, స్పీడ్ కంట్రోల్. చూసిరు కదా మీరు, ఇట్లా డిజైన్ మోడల్స్ ఉంటాయి. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే చాలా మోడల్స్ ఉంటాయి. ఇది చూడండి, ప్లెయిన్ మోడల్. ఇది ఇలా రివేరా ప్లెయిన్. ఇది మాత్రం జబర్దస్త్ ఫ్యాన్. ఇది నా సజెషన్ అయితే మస్తు ఉంటుంది. అండ్ ఇది టోరో అని, ఇది ఒక సేమ్ బ్లేడ్స్ కూడా ఇట్లా వెరైటీ వస్తాయి. 48 inches, ఏదైనా 48 inches ఉంటుంది అట్లా. ఈ ప్లెయిన్ మోడల్స్ ఇవన్నీ రిమోట్ ఫ్యాన్స్. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా మన దగ్గర క్యాట్లాగ్ ఉంటుంది. క్యాట్లాగ్లో ఏది ఉన్నా ఏ మోడల్ కావాలన్నా కానీ తెప్పేయగలుగుతాం. చూపిస్తాం కొంచెం క్యాట్లాగ్ కూడా. ఇలా ఏ మోడల్ అయినా కానీ చూడండి, ఇన్ని మోడల్స్. ఏ మోడల్ అయినా కానీ తెప్పేయగలుగుతాం. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. చూడండి 4 blades. ఇది కూడా తెప్పేయగలుగుతాం. సో మీ క్యాటలాగ్ ముంగడ పెట్టేసి మీకు ఏదంటే అది తెప్పేయగలుగుతాం. అండ్ ఇంకొకటి, ఎలక్ట్రికల్లో కొత్తగా కట్టుకునే వాళ్ళది ఏంటిదంటే, ఫస్ట్ స్లాబ్ పడుతుంది. స్లాబ్ ఏంటిది? స్లాబ్ ఫస్ట్ వేయాలంటే ఏంటిది? స్లాబ్ పైప్ వేయాలి. ఇట్రా సుధాకర్ కంపెనీ స్లాబ్ పైప్ అని ఉంటుంది. సుధాకర్ ఉంటుంది. బెస్ట్ బ్రాండ్ అంటే సుధాకర్ ఉంటుంది, యాంకర్ ఉంటుంది. ఇది ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది చూడండి ఇట్లా. ఇది 1 inch పైప్ అంటారు వీటిని. ఈ స్లాబ్లో ఎత్తారు. ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఎలక్ట్రికల్స్ సామాన్ అవసరం పడాల్సిన ఫస్ట్ ఐటమ్ అంటే ఇదే. ఇక స్లాబ్ పైప్. ఇలా బాక్సులు బెండ్లు అన్నీ ఉంటాయి. అన్నీ మంచి ఎలక్ట్రీషియన్ చూసుకొని మాట్లాడుకొని చేసుకోరు. అండ్ మీకు ఇంకేం ఉపయోగపడతాయి. సో ఇప్పటికైతే ఇంతే. మనకి ఎలక్ట్రికల్లో మంచి ఇప్పుడు జూమర్ చైన్స్ అని, ఇది చూడండి, ఈ జూమర్ చైన్స్ ఇవి. మనకి ఇక్కడ హుక్ కరెక్ట్ రాకపోతే హుక్ వేయనీకి హుక్. ఇప్పుడు ఇక ఫ్యాన్ గీడు ఉందనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు మన స్లాబ్ పైప్లో స్లాబ్ వేసినాం, హుక్కులు వేసినాం, అయిపోయినాయి. కానీ మన ఫ్యాన్ గార్డ్ రావాలి. సో దానికి అక్కడ రావాలంటే ఇక్కడ ఎక్స్ట్రా ఆల్టర్నేట్గా ఇక హుక్ ఉంటుంది అనమాట. ఈ హుక్ అక్కడ వేయాలి. వేసి మన ఆల్టర్నేట్గా ఇప్పుడు ఈ హుక్ క్లోజ్ అయ్యిగా. ఇప్పుడు దీంతో ఈ వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏం అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, గోడల సామాన్ గురించి అయినా కానీ మీకు తెలియకపోతే కామెంట్ చేసి చెప్పండి. దాని గురించి వీడియో తీద్దాం. సరే, థ్యాంక్ యూ.